అలాగే వాళ్ళ తనయుడు జయసింహ గారు ఈ ఒక్కసారికి ఆయన అవకాశం అడుగుతున్నాడు కదా, మనం అందరం చెయ్యాలన్నప్పుడు కేవలం దొండపాటి శంకర్రావు గెలిపించాలి ఆయన ఆలోచనలు ఒప్పుకొని మనం అందరం కూడా ఎప్పుడు ప్రయాణిస్తూ ఉన్నాం. కాబట్టి నీ మీద ఆసక్తి లేకపోయినా, నీ మీద ఇంట్రెస్ట్ లేకపోయినా ప్రతి ఒక్క వర్తకుడు వచ్చి ఆ రోజు మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజు నీకు పోటీగా ఉన్న కాంతారాం పాటిల్ గారు కేవలం 7 నుంచి 8 ఓట్ల తేడాలో మీరు నగరం జరిగింది. కాంతారాం పాటిల్ గారు ఓడిపోవడం జరిగింది. కాంతారాం పాటిల్ ఈ సంఘానికి, ఈ యొక్క సువర్ణవర్తక సంఘం బిల్డింగ్ కి ఎంతో వేరుపోచి, అదిగోండి ఆయన పేరు మీద వాళ్ళ నాన్నగారి పేరు మీద బోర్డు కూడా ఉంటుంది. ఈ డెవలప్మెంట్ కి ఎంతో కొంత ఖర్చు పెట్టిన వ్యక్తి ఫ్యామిలీ వాళ్ళు. అయినప్పటికీ కూడా మా శంకర్రావు, మా సత్యంబాబు గారు, మా జయసింహ గారు వీళ్ళ మాట కాదనకూడదని, ఆ కుటుంబం ఎప్పుడూ కూడా పైనే ఉండాలి, నగ్గాలి అన్న ఆలోచనతో నీ మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళని గెలిపించాలన్న ఆలోచనతో మిమ్మల్ని గెలిపించడం జరిగింది. ఏమైంది? వెంటనే శంకర్రావు మీదకి మీరు దండెత్తడం జరిగింది. ఊరుకుంటారా వ్యాపారస్తులు? ఏ రోజైతే మీరు తిరుగుబాటు చేశారో శంకర్రావు మీద, ఆ రోజే వ్యాపారస్తులు తిరుగుబాటు జరిగింది. ఇలా జరుగుతుండగా ప్రతి జనరల్ బాడీకి మీరు వచ్చి ఎంత గొడవ చేస్తున్నా సరే వర్తకుల సంయమనం పాటిస్తూ ఒక నియమావళికి అనుకూలంగా పెద్దల సమక్షంలోనే ఏ తీర్మానం అయినా జరగాలన్నప్పుడు 2019లో కడియాల శ్రీనివాస్ గారు పేపర్ పబ్లికేషన్ ఇచ్చి కొత్త అధ్యక్షుని ఎన్నుకోవాల్సిన కోరడం జరిగింది. అలాగే 2021 నుంచి 2023 అంటే ప్రతి 2 సంవత్సరాలకు కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. 25లో కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. 2025 ఎలక్షన్ నోటిఫికేషన్. ఓకే, ఈ నోటిఫికేషన్ అన్ని అనుకూలంగా అంటే ఎక్కడా కూడా డీవియేట్ అవ్వలేదు. ఒక సిస్టమేటిక్ గా ఈ వ్యవస్థని రన్ చేస్తూ ఉన్నప్పుడు ఈ మధ్య కాలంలో అంటే 2025 సంవత్సరం ఎన్నిక నోటిఫికేషన్ బయటకు వచ్చిన తర్వాత సంఘానికి రావాల్సిన సభ్యత్వ రుసుం కోసం మా సభ్యులు నలమన్ సందులోకి వెళ్తే మా మాజీ అధ్యక్షుల వారు తలలు పట్టుకెళ్ళిపోతానంట. వరుసగా తలలు అలా తీసుకుని వెళ్ళిపోతారంట సభ్యత్వంగా వసూలు చేస్తే. ఎక్కడో ఇందిరా సినిమాలో విన్నాం ఆ డైలాగ్స్. ఈ మధ్యకాలంలో మేము నల్లమన్ సందులో వినడం జరిగింది. అది కూడా ఎవరితోని? మా సంఘం యొక్క గౌరవ అధ్యక్షులు. ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న మాట చెప్పాలి. కబీర్ సూఫీ సేన్ ఒక మాట అంటాడు. ఆయన ఒక దోహా రాశాడు. గురువు గోవిందుడు ఇద్దరు ఒకేసారి ఎదురైతే మొదటి నమస్కారం ఎవరికి పెడతా ఉంటారు? గోవిందుడు వీడియోని చూపించిన ఆ గురువుకే మా మొదటి నమస్కారం అని నేను కానీ మా సంఘ సభ్యులు కానీ ఎప్పుడు కూడా అనుకునే మా ప్రభాకర్ గారిని దుర్భాషలాడటం జరిగింది. దుర్భాషలాడటంతో పాటు అక్కడితో ఆగకుండా చరిత్రలు ఎత్తడం జరిగింది. వారి యొక్క కుటుంబ సభ్యుల్ని వీధిలోకి లాగడం జరిగింది. వీటితో పాటు మాజీ డీజీపీ, నేను పేరు ఎత్తదలుచుకోలేదు కానీ ఎందుకంటే మాకు కొంత కట్టుబాట్లు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థను కూడా ఇందులో తీసుకొచ్చి ఈ నకిలీ సంస్థ అంటే ఎవరైతే ఇంతమంది త్యాగదనులు ఉన్నారో వీళ్ళందరూ ఏదైతే త్యాగాలు చేసి ఈ యొక్క సంస్థను నిర్మించారో మేము అందరం డూప్లికేట్ అవుతాం. తలలు నరికేవారు ఒరిజినల్.
మా కడియాల వెంకటేశ్వరరావు మనవడు కడియాల రఘు గారు, అంటే మా మాజీ అధ్యక్షులు వారి కజిన్స్, ఆయన పేరు మీదే పైన కళ్యాణ మండపం కూడా ఉన్నారు. ఆయన అంటే మూడో తరం కడియాల వెంకటేశ్వరరావు అబ్బాయి రమణ గారు ఇప్పటికీ కూడా ఆయన పేరు మీద అన్నదాన వితరణ జరుగుతూ ఉన్నది ప్రతి అమావాస్యకి. వాళ్ళ దత్తుడు రఘు గారు మా సంస్థకి, రఘు అవ్వచ్చు, వాళ్ళ బ్రదర్ గోపి అవ్వచ్చు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఇద్దరు కూడా ఈ యొక్క సంస్థకి తోడ్పాటు అందిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఒక్కొక్కరిని ఎందుకు పరిచయం చేస్తా ఉన్నానంటే, ఇది ఇవాళ పుట్టిన సంస్థ కాదు, ఈ నకిలీ సంస్థ ఈ రోజు పుట్టలేదు, ఇది పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు. వాళ్ళ తాతల గారి నుంచి వీళ్ళందరూ, మా ట్రెజరర్ గారు కృష్ణజవారు గారు, వాళ్ళ తాతల గారి నుంచి కూడా ఈ సంఘం యొక్క పద్దులు రాస్తా ఉన్నాడు. అతను 5వ తరం అండి. సేమ్ ట్రెజరర్. సంఘం యొక్క డబ్బు ఎవరి దగ్గర ఉంటుందండి? మీ దగ్గర ఉంటుంది. గతంలో ఎవరి దగ్గర ఉండేదండి? మీ నాన్నగారి దగ్గర ఉండేదా? మీ తాతగారి దగ్గర ఉండేదా? మీ ముత్తాత గారి దగ్గర ఉండేదా? అదే మీ తాతగారు మీ నాన్నగారు మీ దగ్గర ఉంటాయి. మరి మాజీ అధ్యక్షులు వారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఎవరంటే ట్రెజరర్? మీ దగ్గర ఉందండి డబ్బు, లాస్ట్ లో ఇచ్చేది. అంటే వాళ్ళ దగ్గర పెట్టుకొని మీకు లాస్ట్ లో ఇచ్చారండి. అది అంటే ట్రెజరర్ యొక్క హోదాను కూడా అనుభవించినవ్వలేదు. అది సో 3 తరాలుగా మా డబ్బు అంతా కూడా ఆయన దగ్గరే ఉంటుంది. కానీ మధ్యలో మనకు నచ్చలేదు కాబట్టి ఈ సంఘం నకిలీ సంఘం అయిపోయింది. అన్నా కరెక్ట్ క్వశ్చన్. నువ్వు మేధావు కాబట్టి క్వశ్చన్ కరెక్ట్గా వచ్చింది. ఆయన్ని 2019లో ఎందుకు ప్రశ్నించడం జరిగిందంటే, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, సంఘానికి జమా ఖర్చులు మీరు అప్పచెప్పట్లేదు ఎవ్రీ 2 yearsకి అని దీని మీద ప్రశ్నించినప్పుడు, నేనే రాజు నేనే మంత్రి, నన్ను ఎవరో క్వశ్చన్ చేయకూడదు అన్న ఆలోచన ఎప్పుడైతే ఆయనకు వచ్చిందో దాన్ని మినిట్స్ బుక్ లో రికార్డ్ చేసి షో కాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. వై యూ హ్యావ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫండ్స్ టు ద అసోసియేషన్. ఈ రోజుకి చెప్పలే. సరే సౌమ్యులు కదా, గొడవ ఎందుకులే, మన రూపాయి పోయిందని చెప్పి మా మార్వాడి సోదరులు, మరాఠీ సోదరులు, మా వర్తకులు అందరూ కూడా, కానీ దీన్ని లోగో కట్టి ఈరోజు ఈ మధ్యకాలంలో కొంతమంది అడ్డు పెట్టుకొని, ఆయన కొంతమందిని అడ్డు పెట్టుకొని యూట్యూబ్లో అలాగే న్యూస్ పేపర్స్లో లేనిపోని ఎడిటోరియల్స్ రాస్తా ఉన్నాడు. అంత అవినీతి జరిగింది, ఇంత అవినీతి జరిగింది అని లేనిపోని అభాండాలు చేస్తూ ఉన్నాడు. ఇది 2019 నుంచి జరుగుతుందే కాదు, 2016లో మా మాజీ అధ్యక్షులు వారు అధ్యక్షులుగా ఉండగా 2 సెక్రటరీలు మారారు. ఒకరు మా పెద్దలు సుదీర్ఘంగా 25 సంవత్సరాల నుండి ఈ సంఘానికి సేవ చేస్తున్న సప్పా రమణ గారు, ఆయన తర్వాత మా ప్రసాద్ గారు, వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా ఈ సంఘానికి సేవ చేస్తూ ఉన్నారు. ఆయన నీ సేవలు చాలించు అని చెప్పి పత్రికాముఖంగా లీగల్ నోటీస్ ఇచ్చి తమరిని ఈ సంఘం నుంచి డిస్మిస్ చేయడం జరిగింది విత్ లీగల్ నోటీస్. పిఎస్ గోపాల్ గారికి లీగల్ నోటీస్ ఇచ్చి తమరిని మీరు చేస్తున్న అవకతవకలకి సంఘానికి వ్యతిరేకంగా చేస్తున్నందుకు సభ్యుల ఆమోదంతో డిస్మిస్ చేయడం జరిగింది.
సరే మరొక అవకాశం ఇద్దాం కదా అని ఎన్నిసార్లు అతను షోకాజ్ నోటీస్ ఇచ్చి ఆ డబ్బు జమ కట్టమన్నా సరే, ప్రవర్తన నియమాలు మార్చుకోమన్నా సరే తొక్క తీసేస్తాను, తలకాయలు తీసేస్తాను. ఇది తప్ప ఇంకో వాడుక భాష లేదు. ఇవన్నీ మీకు ఈరోజు చెప్పడానికి కారణం ఏంటంటే ఆవేదన కట్టలు తెంచుకుంది. చెప్పకపోతే రోజుకొక వాట్సాప్, ఏడు దొంగ ఆడికి ఏడిగాడు, ఇది నకిలీ సంఘం, నేను మంచోడిని. ఇదే మాటలు ఎప్పుడైతే ఈయన రిపీటెడ్గా చేస్తా ఉన్నాడో సభ్యులందరూ కూడా ఇది ఎక్కడో దగ్గర కంట్రోల్ చేయాలి అన్న ఆలోచనతో ఈరోజు మీ అందరి సమక్షంలో మా యొక్క గోడు వెలుగకుంటే మీ ద్వారా చేరవలసిన వాళ్ళకి ఆ వార్త చెందుతుందని ఆలోచనతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వీటితో పాటు ఇంకోటి ఏంటంటే మా జైన్ సోదరులు రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ మా మీద నమ్మకంతో, ఈ ప్రాంతం మీద అభిమానంతో వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. సుమారు ఈ సంస్థ స్థాపించింది కూడా ముగ్గురు సేట్లు స్థాపించిన సంస్థ ఇది. ఈ సంస్థ ఏదో రాజకీయ లబ్ధి కోసం పెట్టుకున్నది కాదు. ఆ రోజు బ్రిడ్జి లేని టైంలో వెస్ట్ గోదావరి నుంచి వినియోగదారులు వస్తుంటే ఆ పడవ మీద వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కడ ఉండాలో లేదంటే తెలియక, వసతి గృహాలు లేక కొంతమంది త్యాగం, అంటే వెచ్చబాజీ గారి తాతగారు అవ్వచ్చు, ఆ సేటు గారు తాతగారులు అవ్వచ్చు, మామిడి వెంకటరాజు గారి తాతగారు అవ్వచ్చు, వాళ్ళందరూ త్యాగ ధనులు వాళ్ళ సొంత సొమ్ముతో ఇది కట్టారు. సో రోజు రోజుకి పెరిగిపోతుందని చెప్పి దీన్ని సువర్ణ వర్తక సంఘానికి అప్పచెప్పి ప్రతి షాపు ఇంతని రుసుము కట్టుకొని దీన్ని మెయింటైన్ చేసుకోవాలని ఇచ్చిన సంస్థ ఇది. అటువంటి సంస్థని స్థాపించిన వాళ్ళు నకిలీ అయిపోయారు, ఈ రోజు పరిపాలిస్తున్న వాళ్ళు నకిలీ అయిపోయారు. మరి ఈ భవనం ఏంటో మరి ఆయనకే తెలియదు అన్నా లెక్క. అన్నా ఇది మీరు అడిగిన క్వశ్చన్ చాలా కరెక్ట్ క్వశ్చన్. మీరు మన్నించవలసిందిగా ఏంటంటే ఇందులోని మా సంఘ నియమాల ప్రకారం రూపాయి వచ్చినా తేడా చెప్పం, మీకు చెప్పిన 3.5 కోట్లు తేడా వచ్చినా చెప్పం. మేం భయపడలేదన్నా, మేం భయపడలేదు. సంఘానికి ఒక నియమావళి ఉంది, దీనికి ఒక కట్టుబాటు ఉంది. అందువల్ల మేము చాలా ఖచ్చితంగా మేము ఎవరిని భయపెట్టాం, మేము ఎవరికి భయపడం. 300 ఏదన్నా సంఘం రిజిస్టర్ బాడీ నంబర్ ఇవ్వండి ప్రకాష్ గారు. సరే, ఇవన్నీ మీ ప్రశ్నలు అన్నిటికి కూడా సమాధానం ఖచ్చితంగా మా గౌరవ అధ్యక్షుల వారు కూడా. వాళ్ళైతే ఛానల్లో ఇస్తున్నారు, అలా ఇస్తున్నారు, ఇలా ఇస్తున్నారు అన్నారు. వాళ్ళు పోలీస్ కంప్లైంట్ కూడా డైరెక్ట్ గా మీ మీద ఇచ్చారు. మరి మీరేం చేశారు? ప్రెస్ మీట్ పెట్టి కూర్చున్నారా? మీరు పోలీస్ కంప్లైంట్ నా మీద కాదు, సంఘం మీద ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారని తెలిసింది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇన్ని ప్రూఫ్స్ మేము ఇచ్చాం. మీకు ఏదైనా చూపించారా ఎప్పుడైనా? యూట్యూబ్ లో ఇచ్చినప్పుడు కానీ, పేపర్లో ఇచ్చినప్పుడు కానీ, నేను పలానా నోటిఫికేషన్ ద్వారా మేమే ఇచ్చాం కదన్నా. మేము నోటిఫికేషన్లు అన్ని ఇచ్చింది మేమే. ఇచ్చింది సార్. ఇదిగోండి కంప్లైంట్. కంప్లైంట్ నెంబర్ చెప్పమంటారా? 31303. ఓకే అన్నా,
అది శ్రీహరి గారు సువర్ణ వర్తక సంఘంలో సభ్యులు వస్తారు, రాష్ట్ర కమిటీ వస్తుంది. ఇంతమంది ప్రజలు ఉండగా మీరు పదాలు ఎందుకు పడ్డారు వస్తుంది కానీ అక్కడికక్కడ మీరు చర్చించుకోకుండా ఎందుకు బయటపడ్డారు? ఈ క్వశ్చన్ ఆయన అడగాలి సార్. మేము చెప్తాం అన్న, ఆయనే ఇస్తాను మీకు ఇస్తాను. ఆయనే అధ్యక్షుడిగా జీవితకాలం లైఫ్ టైం ప్రెసిడెంట్ అవ్వాలన్న ఆలోచనతో ఆయన ఉన్నాడు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం, వర్తకులకు మనోభావం నాకు అవసరం లేదన్న ఆలోచనతో ఉండడంతో ఆయన మేము పక్కన పెట్టి కొత్త బాడీ ఎన్నుకోవడం జరిగింది. సరే, అదే మీకు అదే చెప్పబోతున్నాను. మినిట్స్ బుక్ అప్పచెప్పకుండా, డబ్బే అప్పచెప్పలేదంటే మినిట్స్ బుక్ ఏమని చెప్తారన్నా? జమా ఖర్చులు అందులో ఉండాలి కదా మినిట్స్ బుక్ లోని. అవి ఏమీ అప్పచెప్పకుండా తిరిగి మమ్మల్ని దొంగలు దోపిడీదారులు కానీ చిత్రీకరించి సానుకూలంగా పరిష్కరించుకోవాలి, పెద్దల మధ్య కూర్చొని మాట్లాడుకోవాలన్న ఆలోచనతో ఈ యొక్క ప్రక్రియ ఇంతవరకు జరిగింది. మీరు 2 నిమిషాలు టైం ఇస్తే నేను క్లోజ్ చేసి మా గౌరవ అధ్యక్షులు వారు అన్ని కూడా చెప్తారు. మినీ జనరల్ బాడీలో కూడా డిస్కషన్ వస్తున్నాయి, అన్ని కూడా కులంకషంగానే మాట్లాడుకుంటాం. ఆ ప్రయత్నాలన్నీ విఫలం అవడంతోనే అతని జీవితకాలం సంఘం నుంచి బహిష్కరించడం అయింది. సస్పెండ్ చేయడం, గతంలో సస్పెండ్ చేసాం, ఇప్పుడు జీవితకాలం బహిష్కరణ, డిస్మిస్. సస్పెండ్ అంటే మళ్ళీ అర్జీ పెట్టుకుంటే పెద్దలు అవకాశం ఇచ్చేవారేమో, కానీ ఇప్పుడు ఈజ్ నౌ డిస్మిస్డ్ ఫర్ లైఫ్ టైం. 330 మంది, ఒక్కడు కూడా తక్కువ కాకుండా 330 మంది. మన జనరల్ బాడీ రోజు అన్న 1/7/2025. కాలంలో సప్పారావు సెక్రటరీ కాదు అని కూడా అనౌన్స్ చేశారు. అతను సప్పారావు గారిని ఎప్పుడు కూడా పెద్దలు కాదనలేదు, అతను ఒక్కడే కాదన్నాడు. మా పెద్దలందరూ ఆమోదంతో మాకు అత్యంత ఇష్టం సప్పారావు గారు. యాదవ్ గారు, మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్తారు. ఆయన సస్పెండ్ చేసాడండి రావణ గారిని, మేమెవరూ సస్పెండ్ చేయలే. నెక్స్ట్ ఆయన సస్పెండ్ చేసి దాని మీద సంతకాలు పెట్టమని చెప్పి మా మెంబర్స్ దగ్గరికి వస్తే మేము మెంబర్స్ పెట్టాలని చెప్పాం. ఇది మంచి పద్ధతి కాదు, మీరు పేపర్ ప్రకటనలు ఇవ్వడం, వాళ్ళ మధ్యన కోర్టు నోటీసులు కూడా జరిగాయండి. మేము రావణ గారిని ఏనాడో దిగిపోమని చెప్పలేదు, ఆయనని ఆ తప్పు పని చేశాడని చెప్పలేదు. ఆయన చెప్పాడు, ఆయన టెన్యూర్ 4 సంవత్సరాలు, 4 సంవత్సరాలు 15 నుంచి 19 వరకు సెక్రటరీగా ఉన్న రావణ గారితో విభేదాలు తెచ్చుకున్నారు. ఒక్క రూపాయి తేడా ఒప్పుకోడు, తేడా చేస్తే ఒప్పుకోడు. సంఘ నియమాల ప్రకారం జరగాలన్న ప్రసాద్ గారండి, ఇదిగోండి సెక్రటరీ గారు, ఆయన దగ్గర నుంచి కూడా గొడవ పడ్డారండి. ఆయనకి ఒక నోటీసు పంపుతూ పేపర్ పబ్లికేషన్ కూడా ఇచ్చారండి ఎస్ గోపాల్ గారి ద్వారా. అది జరిగింది 2019లో. ఆ సందర్భంలో మేము పెద్ద ఇంటర్వెన్షన్ అవ్వకపోతే పేపర్ దాకా వెళ్ళిపోతుంది సబ్జెక్టు, అమలు అవుతుందన్న ఉద్దేశంతో మేము ఈయన కబురు పెట్టామండి. కబురు పెట్టి నేను శంకర్రావు ఆరోగ్యం చాలా బాగుందండి. విలాస్ గారు, మన బొట్టు రామారావు, గంట ప్రకాష్ గారు, వెచ్చ బాబ్జీ గారు అందరూ కబురు పెట్టి ఇది క్లోజ్ చేసేద్దాం, మీరందరూ ఇంకా పేపర్ ప్రకటనలు కోర్టులు ఆపండి అంటే 19వ సంవత్సరంలో ప్రసాద్ గారు సెక్రటరీ గారు, అధ్యక్షులు శ్రీనివాస్ గారు, ప్రసాద్ గారు వచ్చి ఆయన దగ్గర ఏమేమి పుస్తకాలు ఉన్నాయో అవన్నీ కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేసి, కొంత సొమ్ము కూడా ఉందండి, ఆ సొమ్ము స్వల్ప మొత్తమే హ్యాండ్ ఓవర్ చేసి మా దగ్గర ఎక్నాలజ్మెంట్ తీసుకుని నాకు ఎటువంటి పదవి అక్కర్లేదు, ఈ తప్పులు జరుగుతున్నాయని నేను అతను అడుగుతుంటే అతను నా మీద దుర్భాషలాడితే నేను టాలరేట్ చేయకుండా ఈ నోటీస్ ఇచ్చాను, ఇక మీద మీరేం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి
సెక్రటరీ గారి దగ్గర ఆ రోజు ఉన్నటువంటి ప్రతి పైసా ప్రతి డాక్యుమెంట్స్ మా తాలూకా ఏమున్నాయో అవి చెప్పేశారు. దాని తర్వాత కబురు పెట్టిన తర్వాత శ్రీనివాస్ గారు వచ్చి సరే నేను వింటాను, మీరు ఒక కమిటీ వేస్తున్నాను, నేను ఆ కమిటీ 14 మంది చర్చించి ఒక డిసిషన్ తీసుకోండి అని చెప్పి ఈ హిమ్సెల్ఫ్ అగ్రీడ్. ఆయనే పేపర్ పబ్లికేషన్ ఇచ్చాడండి, ఆయన ఫోటోతో మేం కాదు ఇచ్చింది. ఆ పేపర్ పబ్లికేషన్ ఆయన ఫోటో ఇచ్చి 14 పేర్లు పెడితే మేము సంఘంలో పిలిచి కూర్చోబెట్టి ఈ సమస్యను పరిష్కారం ఇక్కడితో క్లోజ్ చేసేద్దాం, నువ్వు మా డిసిషన్ కట్టుబడి ఉండాలి అంటే మేము మీరు చెప్పిన డిసిషన్ చెబితే నేను అది విని కట్టుబడతాను, మీరు చెప్పకపోతే కట్టుబడినో అన్నాడండి. జనరల్ బాడీ మీటింగ్ వచ్చిందండి. మళ్ళా యాజ్ యూజువల్ గా ఎప్పుడు పెద్దల దగ్గర నుంచి జరిగే ప్రకారం 1/7/2019 ఆ జనరల్ బాడీలో మేము ఒక నిర్ణయం ప్రకటించాం, ఆయన్ని కొన్ని సంవత్సరాలు పక్కన పెడదాం, కొన్ని సామరస్యంగా పరిష్కరిద్దాం, కొత్త కమిటీని ఎన్నిక చేద్దాం అని చెప్పి. దానిని ఆయన ఒప్పుకోనని మీటింగ్ లో రసాబసా చేసి ఆయన మీటింగ్ నుంచి వెళ్ళిపోతే మరలా 7/9 తారీఖున 7/9/2019 సబ్జెక్టు కరెక్షన్ మళ్ళా మీటింగ్ పెట్టుకుని సంఘ పెద్దలు అందరూ 330 మంది సభ్యుల్లో ఆనాడు 326 మంది సభ్యులు వచ్చారండి. మా రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా వచ్చారు, ప్రెస్ వాళ్ళని పిలిచాం, లైవ్ కెమెరా పెట్టాం, దాని ఎంటైర్ రికార్డు మా దగ్గర ఉంది. పెట్టి ఆ రోజున పరిస్థితులన్నీ చర్చించుకుని యువకుడు ఉత్సాహంగా ఉన్నాడు, కొత్త కమిటీని వేద్దాం, పెద్ద వయసు అవుతుంది మనకు, చిన్న కుర్రోళ్ళకి కొంచెం మా తర్వాత నాకు ఇప్పుడు 61 years ఏజ్ ఏమండి, నేను మా పెద్దలు కూడా ఈ సంఘంలో ఇచ్చేసారు. మేము అందరం దగ్గర పక్కకి తప్పుకుని అంతకుముందు కూడా మేము ఏం చేయలే. వాళ్ళ వరబాబు గారు 4 సంవత్సరాలు చేశారు, శ్రీనివాస్ గారు వాళ్ళ అన్నగారు శ్రీనివాస్ గారు 4 సంవత్సరాలు చేశారు. 19వ సంవత్సరంలో అధ్యక్షుల కింద అలపారి గారిని గంటా ప్రకాష్ గారిని సెక్రటరీ కింద పెట్టామండి. ఈ సంఘము 2 సంఘాలండి, ఒక సంఘం కాదు. సువర్ణ వర్తక సంఘం, సువర్ణ వర్తక సత్రం. ఈ సత్రం ఒక కమిటీ, సంఘానికి ఒక కమిటీ ఉంటుందండి. మా డోర్ నెంబర్ మీదే వ్యవహారాలు జరపాలి, మా డోర్ నెంబర్ మీదే ఎటువంటి కార్యకలాపాలైనా జరపాలి. జనరల్ బాడీ మీటింగ్ కూడా ఇక్కడే పెట్టుకోవాలి. సింహాచలంలో శ్రీశైలంలో జనరల్ బాడీ మీటింగ్లు పెట్టకూడదండి. ఒకవేళ అత్యవసర పరిస్థితిలో పెడితే అది కార్యవర్గంలో అప్రూవల్ తీసుకుని పెట్టాలండి. ఆ సంవత్సరంలో ఏమి జమా ఖర్చులు ఉన్నాయో ఆ జమా ఖర్చులు ఇచ్చి ఆమోదం పొందిన తర్వాత ఎవరు పెద్ద మనుషులు ఉంటే ఆ పెద్ద మనుషులకు అప్పచెప్పేస్తే వాళ్ళు వీళ్ళ పనితీరు బాగుంటే వాళ్ళని ఉంచుతారు, వాళ్ళని తప్పితే కొత్త కంపెనీ వేస్తారు. దిస్ ఇస్ ద జనరల్ ప్రాక్టీస్. ఈ రకంగానే పెద్దలు కడియాల వెంకటేశ్వరరావు, దొండపాటి శంకర్రావు గారు, మా ఫాదరు ముద్దగడ సూర్యారావు గారు, అలపా శాంతారావు గారు, జట్టి సూర్యారావు గారు, ఇలాంటి ముద్దగడ రామారావు గారు, ఇలాంటి పెద్దలందరూ నడిపారు. మేము ఆలబాట్లోనే నడుపుతున్నామండి. మా సంస్కారానికి మీకు ఒక్క మాట చెప్తాను. మా పూర్వం 50 ఏళ్ల క్రితం 2 రూమ్లు కట్టించిన వాళ్ళు పేర్లు ఉండేవి అక్కడ. మరలా మేము డబ్బులు ఇచ్చే లక్షలు పెట్టి కట్టించాం. కానీ ఆ కింద పేర్లు తీయకుండా పునర్నిర్మాణానికి మేము సహకరించామని మా పేర్లు తీసుకుంటున్నాం. ఎంతో ఉన్నతంగా గౌరవంగా నడిపాం. ఇందులో ఒక మిత్రుడు మా మిత్రులు అడిగారు, 330 మంది సభ్యులు మీ దగ్గర ఉంటే మీరు ఎందుకు భయపడుతున్నారు ఆ వ్యక్తికి అని అడిగారు. మేము భయపడితే ఆయన ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చేసేవాళ్ళం అంటే భయపడట్లేదు కాబట్టి 6 ఏళ్ళు పైకెట్టాం. భయపడితే ఆనాడు ఇచ్చేద్దాం. ఒకసారి ప్రెసిడెంట్ ఆయనకి ఇచ్చేందుకే సమస్య లేదు. సమస్య ఎక్కడండి? పోస్ట్ ఇవ్వడంతో సమస్య. ఇంకా భయపడిన సమస్య ఏమవుతుంది? ఇకపోతే ఈ 2 నెలలు బట్టి ఆయన యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని పత్రికల ద్వారా ఇస్తున్న వాటికి మీరు ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగారు. ప్రతిదానికి కూడా ఒక టైం ఉంటుంది. ఆయన దిగజారి 3 స్టెప్పులు సంఘ మర్యాద పెద్దల గౌరవం లేదు కదా ప్రవర్తిస్తుంటే మనం కూడా అలాగే ప్రవర్తిస్తే మనకి అతనికి ఇంకా తేడా ఉండదు. అటువంటి పని మేము చేయకూడదు. మా తండ్రులు మా తాతలు ఇక్కడ గౌరవంగా బతికారు, రేపు మా పిల్లలు కూడా ఇక్కడ బిజినెస్ చేస్తారు. మేము ఇక్కడే బతకాలి. మేము పేరు సంపాదించినా
డబ్బు సంపాదించిన, సంఘంలో గౌరవం సంపాదించిన ఈ అసోసియేషన్ నుంచే బయట వచ్చాము మేము. ఇది మా మాతృ సంస్థ. దీన్ని దిగజార్చకూడదు, ఎక్కడో అతను కంట్రోల్ అవుతాడు, తెలుసుకుంటాడని చెప్పి ఆగేయండి. చేతకానితనమో భయమో ఆ రోజు లేదు, ఈ రోజు లేదు, రేపే రాదు. ఇందులో ఎటువంటి తేడా కూడా లేదండి. మళ్ళా చెప్తున్నాను, మొన్న భయపడలేదు, ఇవాళ భయపడలేదు, రేపు భయపడలేదు. ఒకవేళ మా మీద ఆ పత్రిక ఆరోపణలు చేశారు, ఆ ఆరోపణలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారని అన్నారు. అడిగారు ఇక్కడ, ఆయన ఇచ్చాడు. ఆయన కంటే ముందో ఏవే ఇచ్చాం కంప్లైంట్ ఆయన మీద. ఏది కూడా ఆయన తెలియక చేస్తున్నాడు, ఆవేశపరుడు. మనం కంట్రోల్ చేయాలి, ఎప్పుడు లేదు ఈ సంఘంలో ఈ ప్రాక్టీస్ అని చెప్పి ఆగానే ఉన్నాం. ఇంకా శుచి మించిపోతుంటే ఎక్కడో ఒక్కడ దీనికి మనం జవాబు చెప్పకపోతే ఇది చాలా వరస్ట్గా వెళ్ళిపోతుంది అన్న ఉద్దేశంతో చెప్పండి సార్. ఏమంటే అమౌంట్ మిస్యూజ్ అన్నది అది నెగ్లెజిబుల్ అండి. ఒక జనరల్ ప్రాక్టీస్, ఒక మర్యాద, ఒక గౌరవం, ఇక్కడ ఉన్నటువంటి ఆచారాల్ని పాడు చేయకూడదండి ఫస్ట్. రెండోది, మా సంఘంలో ఏ సభ్యుడు ఇంకో సభ్యుడిని ఓ మీటింగ్ అవుతున్నప్పుడు కానీ బయట కానీ దూషణలాడుకోవడం, పోలీస్ కేసులు పెట్టడం అన్నది 93 ఏళ్ల చరిత్రలో లేదండి. ఏమి వినండి, కరెక్ట్. మీరు మీ ఛానల్లో పేరు గుర్తు చెప్పండి బ్రదర్. ఆయన కళ్యాణ శ్రీనివాస్ గారు, కళ్యాణ వరబాబు గారు నాకు బాల్యమిత్రులు. ఇంక మోర్ దాన్ దట్ మేము ఒకే బెంచ్ మేట్స్. తప్పు జరిగినప్పుడు తప్పు అని చెప్తాం. అయినా కూడా నేను పిలిచి చెప్పా. ఇటీవల మా ఇంట్లో వివాహానికి కూడా అతను ఇక్కడి నుంచి విజయవాడకు వచ్చాడు, ప్రత్యేకంగా రాజమండ్రిలో రిసెప్షన్కి వచ్చాడు. మాకు పర్సనల్ ఈగోస్ లేవు, పర్సనల్ దెబ్బలాట్లు అంతకంటే లేవు. ఏమన్నా ఇంకోటి కూర్చొని పరిష్కరించుకుంటే అయిపోతుంది కదా అన్నారు. కరెక్ట్, దానికి కూడా చెప్తాను. మేము ఈ సస్పెన్షన్ అన్నది 19వ సంవత్సరంలో జరిగిపోయిందండి. జరిగిపోయిన తర్వాత 20వ సంవత్సరంలో మేము కూర్చున్నాం సార్. మీకు ప్రత్యేకంగా చెప్తున్నాను, ఎందుకంటే మీ ఛానల్ ఈ ఇష్యూ మీద చాలా ఫోకస్ చేస్తున్నారు. దయచేసి మీరు మా ఇష్యూని కూడా వినండి. ఓకే వినండి. మేము కూర్చున్నాం సార్. నేను, బొట్టు రామారావు, గంటా ప్రకాష్ గారు, కడియాల రఘు గారు కూర్చున్నాం కదండి. కూర్చున్నప్పుడు ఏం చెప్పామంటే, అయిపోయింది, రేపు ఒక వర్కింగ్ కమిటీ మీటింగ్ వేస్తాం, నువ్వు కూడా రా, నాది చర్చించమని చెప్పి. వాట్ మీన్స్ చర్చించమంటాం అంటే సస్పెన్షన్ గురించి మీరు ఒక లెటర్ ఇవ్వండి, ఆ లెటర్ పెడతాము అని చెప్తే, నేను లెటర్ ఇవ్వను తోలబొట్టు, నేను మీకు లెటర్ ఇవ్వడం ఏంటి, మిమ్మల్ని నేను సస్పెండ్ చేసేస్తాను అన్నాడు ఆయన. ఇంకా అక్కడి నుంచి మేము కాంటాక్ట్లోకి లేవండి. దాని తర్వాత కూడా 2 జనరల్ బాడీలు జరిగాయి. పేపర్ పబ్లికేషన్ ఇస్తున్నాం, 21 రోజుల ముందర ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్గా రమ్మంటున్నాం. ఏమంటే ఆ రకంగా జరుగుతుంది. ఎన్ని మోర్ డౌట్స్ చెప్పండి. చెప్పండి. ఒకటి, ఆయనకి మానసిక స్థితి సరిగా లేదా, రెండు ఒక నిమిషం సార్, ఒకటి మానసిక స్థితి సరిగా లేదా, రెండు బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఉండి ఆడిస్తున్నారని మీరు ఏమనుకుంటున్నారా? నేను చెప్తాను కరెక్ట్ గా వినండి. చాలా బాగుంది, చాలా బాగుంది. ఆయన అడిగేది మానసిక స్థితే. నన్ను ఎవడో ఏమీ చేయలేదో నాకు దొరుకుతాడన్న అహంభావం, ఇలాగే రాయండి. ఆ అహంభావం మనిషికి పనిచేయదు. అర్థమవుతుందండి. ఒక సంస్థ, మేము అనేక సంస్థల్లో లక్షల దానాలు చేసి ఏ పదవి పుచ్చుకోకుండా తిరుగుతున్న వాళ్ళు ఇక్కడ కొన్ని 100 మంది ఉన్నామండి. చక్కగా కూర్చొని మాట్లాడుకోవాలి. ముందు లాంగ్వేజ్ బాగుంటుంది. మేము రాము, మేము చెయ్యం. ఇందాక మా ప్రెసిడెంట్ గారు చెప్పారు, రమేష్ ఇంట్లో ఈ అబ్బాయి ముందు రోజున సంఘం తరపున కలెక్షన్కి వెళ్తే ఆ అబ్బాయి సంఘంలో పెద్ద వ్యాపారం చేశారు. వాళ్ళ తాతగారు, వాళ్ళ నాన్నగారు, 3వ తరం అబ్బాయి, నాగులకొండ అబ్బాయి. ఆ అబ్బాయిని నమ్మసంలో బెదిరిస్తే మేము సంఘం గాజులు కట్టుకుని చేతులు కట్టుకుని కూర్చోండి. ప్రొటెక్ట్గా ఆయన దగ్గర పుస్తకాలు తీసుకుని అందరం కలిసి మేమే వెళ్ళాం కలెక్షన్కి. అక్కడ స్టార్ట్ అయిన గొడవ. చెప్పండి. అవును సార్.
ఆ 12 మందిని కూడా సస్పెండ్ చేశారా లేదా? లేదు సార్, తీసుకున్నారా లేదా? ఎటువంటి చర్య తీసుకోలేదు. అది చెప్పి ఒక్కొక్కసారి సార్ మేము అందులో అతను సంఘం పెట్టి కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ లో వీళ్ళు కూడా సంతకం పెట్టారు. మీరు అడిగింది కూడా కరెక్ట్. మేము వాళ్ళని పిలిచి అడిగితే వాళ్ళు కొంచెం ఒక 5 రోజులు ఆగండి బాబు, మేము కొన్ని పరిస్థితి దృష్ట్యా పెట్టాము, మాకు ఎటువంటి సంబంధం లేదు, సబ్జెక్ట్ కూడా మాకు ఏమీ తెలియదు అని చెప్పారు. ఎవరు అడగండి అసలు తెలియలేదు సార్. ఇవాళ కేవలం వెరీ ఇంపార్టెంట్ పిలిచాం. రేపు ఇది కౌంటర్ ఉంటుందని మేము అనుకున్నాం. కానీ ఉండి ఎవరైనా అటువైపు పెడితే కనుక వర్తకులు వాడి మీద కూడా మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? ఇప్పుడు చెప్తారా? తీసుకోండి. నేను ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను. రేపు మీరు అతను పత్రికా విలేకరుల సమావేశం పెడతారు, ఖచ్చితంగా ఉంటుంది అని మీరే చెప్తున్నారు. మేము చెప్తున్నామండి, ఆయనకి ఒక సంఘం కేవీఆర్ మాకున్న సంఘం ఇదే డోర్ నెంబరు మా పెద్దలు తాతలు ఇచ్చింది. ఏమండి ఆయన కంప్లైంట్ లో నల్లమంద సొందు 9/25/72 కేవీఆర్ స్వామి రోడ్ రాజరాజేశ్వరి జ్యువెలరీ మార్పులు ఇచ్చారు. ఆయన సంఘం అడ్రస్ పోలీస్ కంప్లైంట్ లో ఆయన సంఘం ప్రకారం మీరు అడిగారు కట్టి క్రిస్టల్ క్లియర్ గా ఇష్యూని క్లోజ్ చేసేద్దరు, కానీ మీ ద్వారానే చేద్దాం. వద్దు సాయంత్రం వద్దు, సాయంత్రం వద్దు. ఆయనని జనరల్ బాడీ కండక్ట్ చేయించుకోమనండి. సభ్యులు ఆయన సభ్యులతో ఈ 339 సభ్యులతో జనరల్ బాడీని కండక్ట్ చేసుకోమనండి. 330లో 161 సింపుల్ మెజారిటీ, అంతే కదా. 161 సింపుల్ మెజారిటీ వచ్చి ఆయన మా మీద చేసిన ఎలిగేషన్స్ కానీ ఏమండి మేము మాది అసలు సంఘం కాదని కానీ ఆ మీటింగ్ లో ఆయనకి ప్రపోజ్ చేసి ఆయన్ని బలపరిస్తే అక్కడి నుంచి ఊరేగింపుగా మేము ఇక్కడ తీసుకుని ఆయన వచ్చేస్తామండి. దీనికి మీ అందరూ అంగీకారమేనండి? మేము రెడీ. ఏమంటే ఇంకోటి మాట్లాడితేనా 10 మంది ఆ ప్రభాకర్ రావు హరి 10 మందిని తీసుకుని వస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు జనరల్ మెసేజ్ ఒక ½ అవర్ పెడితే ఇవాళ ఈ మార్వాడీస్ కి ఏడాదికి ఒకసారి పండగండి, వినాయక పండుగలు ఉపవాసం ఉన్నారండి. ఉపవాసంలోంచి వచ్చి కూర్చున్నారండి. లేదు అదే మేము జనరల్ మీటింగ్ పెడితే 330+1 వాళ్ళ అబ్బాయిలు వాళ్ళ కొడుకులు 660 మంది ఇక్కడికి వస్తారండి. ఆయనకి అన్ని తెలుసుంది. ఇది ఏదని బట్ట కాల్చి మీద వేస్తే వాళ్ళు లైన్లోకి వస్తారు. వాళ్ళ నాన్నలు వాళ్ళ గొడవలు ఆ లేనిపోని ఆరోపణలు చేస్తే వాటికి భయపడము సార్, వాటికి భయపడం. ఎవరైతే ఆరోపణలు అవినీతి ఆరోపణలు చేశారో ఆయన చట్టం చాలా కష్టంగా ఉంటది, చాలా ఎదుర్కోవాల్సి ఉంటది అంటున్నారు. ఆరోపణలు చేసిన వారే 3.5 కోట్ల 350 కోట్ల రుజువు చేయాలి. రుజువు చేసామనండి. ఆయన కేసు కట్టిస్తాను, క్రిమినల్ కేసు అంటున్నారు, కట్టించమనండి. ఆయన కోర్టుకు వెళ్ళి తేల్చుకుంటాను అంటున్నారు. కోర్టుకు కానీ వెళ్ళి ఆయన ఒరిజినల్ సంఘం అని కానీ సపోజ్ కోర్టు తీర్పు ఇస్తే మేము దాని మీద అప్పీల్కి వెళ్ళమండి. కోర్టు నుంచి దండలేసి ఊరేగింపుగా తీసుకొచ్చాం. నేనైతే ఏమిటండి చెప్తాను, 10 మంది సభ్యులు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళండి. ఏమన్నా చెప్పకపోవడం లేదండి, ఖచ్చితంగా చెప్తాం. ఆయన వచ్చి కూర్చుని మాట్లాడితే ఆ స్టేజ్ దాటిపోయింది. ఇంకా ఇప్పుడు మా దగ్గర మేము అడిగింది సింపుల్ కూర్చును, ఇప్పుడు ఆయన వేసింది మా మీద ఎక్కువ అబంధం. దాని ముందర ఇది పెద్దది కాదు. ఏమంటే ఆయన రుజువు మరాఠీ సోదరులు వచ్చారు, మార్వాడి సోదరులు వచ్చారు. అందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ, ఒక దుష్ట శక్తి ఎవరైతే ఈ సంఘాన్ని పాడు చేయాలి, సాంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరిస్తా ఉన్నాడో అతన్ని శాశ్వతంగా ఈ యొక్క సంఘం నుండి బహిష్కరిస్తున్నామని జీవితకాల బహిష్కరణ చేస్తూ మా యొక్క జనరల్ బాడీలో తీసుకున్న నిర్ణయాన్ని ఈ రోజు మీ ద్వారా
పబ్లిక్ గా పత్రికాముఖంగా తెలియజేస్తాను. ఇప్పుడు దాకా ఈ అన్ని కూడా మా మధ్యన మా గ్రంథాల్లోని మా జనరల్ బాడీ మీటింగ్స్ అన్ని కూడా ఇందులోనే ఉన్నాయి. ఈ రోజు పబ్లిక్ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే అతను సాంప్రదాయానికి విరుద్ధంగా సంఘం మీద సభ్యుల మీద దాడి చేయడం ప్రయత్నిస్తా ఉన్నాడు. కాబట్టి మేము ఈ యొక్క సమావేశం పెట్టి మా యొక్క ఐక్యత చాటుకుంటూ మా పెద్దలు 3 తరాలుగా ఏదైతే సేవలు చేస్తా ఉన్నారో ఇక మీదట కూడా మేమందరం కూడా ఐక్యతగానే ఉంటాం. దొండపాటి శంకర్రావు, అలాగే మా ప్రభాకర్ గారు, ఇతర సోదరులు అందరూ వారి యొక్క గైడెన్స్ లో మేము నడుస్తూ ఉన్నాం. దిస్ ఈస్ ద లాస్ట్ ప్రెస్ మీట్. ఇది ఇప్పుడు దాకా ఈ సాంప్రదాయం ఈ సంఘానికి లేదు, ఉండబోదు. ఇక మీదట ఆయన రేపు కానీ ఎల్లుండి కానీ ఏదైనా యూట్యూబ్ ఛానల్లో కానీ పేపర్లో కానీ మీ ద్వారా కానీ ఏదైనా మాట్లాడదలుచుకుంటే అది ఆయన వ్యక్తిగతమే, కానీ మేము సమాధానం చెప్పదలుచుకోలేదు. ఆయన ఏదైనా లీగల్ గా వెళ్తే గనక దాన్ని తట్టుకునే సరంజామా మా దగ్గర ఉంది, ఆ సత్తా మా దగ్గర ఉంది. సో ఇవన్నీ కూడా ఒకసారి తెలియజేయాలని వ్యాపారస్తుల్ని రోడ్డు మీదకి లాగద్దని మాత్రం మనవి చేస్తున్నాం. 4th ఎస్టేట్ ప్రెస్ న్యాయం మీరే నిర్ణయించి మా దగ్గర ఉన్న ఆధారాలు సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు కూడా పరిశీలించి పెద్దలందరూనూ దీన్ని ఒక మంచి పరిష్కార మార్గం చూపించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. సార్, ఇంకో విషయం, సంఘం యొక్క పరువు రోడ్డు మీదకి ఈడ్చినందుకు గాను మా పెద్దలందరూ నిర్ణయం మేరకు అతను పలుకుతున్న కోట్ల అవినీతి ఇంత జరిగింది అంత జరిగింది అని ఏదైతే చెబుతూ ఉన్నాడో దాని మీద మేము పరువు నష్ట దావా వేయడానికి సంసిద్ధమయ్యి వాళ్ళందరూ ఆమోదం తీసుకొని దాని కార్యాచరణ మొదలు పెట్టబోతున్నాం. ఇంకొక విషయం, ఈ మధ్యకాలంలో అతను మార్వాడీల్ని సంఘాన్ని విడదీయాలన్న ఆలోచనతో రకరకాల ప్రేలాపనలు పలుకుతూ ఉన్నాడు. మార్వాడీస్ మాకు అంతర్భాగం. ఈనాడు కాదు, మా తాతల నాటి నుండి కూడా వాళ్ళు మాకు వ్యాపారంలో ఈ రోజు మేమందరం ఇంత స్థాయికి ఎదిగామంటే దాని వెనకాల ప్రతి ఒక్క మార్వాడి యొక్క వ్యాపార దృక్పథం వాళ్ళ దగ్గర నేర్చుకున్నది ఎంతో ఉంది. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా ఇక్కడ మా రాజమండ్రిలో మాతో పాటు వాళ్ళ ఫంక్షన్స్ మేము వెళ్తున్నాం, వాళ్ళ ఫంక్షన్స్ మేము వాళ్ళు వస్తున్నాం. సో మమ్మల్ని విడదీసే ప్రయత్నం ఇతను చాలా చాకచక్యంగా కొన్ని యొక్క లూప్ హోల్స్ ఉపయోగించి చేయాలని చూస్తా ఉన్నాడు. మా మార్వాడి సోదరులందరూ కూడా మేమందరూ కూడా అన్నదమ్ములాగే ఎప్పుడు ఉంటామని కూడా మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. తతంగం మీ పత్రికా విలేకరులకు కూడా కొంతమందికి తెలియపోయి ఉండవచ్చు, అతి తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు. కానీ ఈ ఏదైతే ఫ్లేక్ సంఘం అని చెప్పి మా సంఘాన్ని పదే పదే కించపరుస్తూ మాట్లాడుతున్నటువంటి మా పూర్వాధ్యక్షుడు మీద మేమందరం కూడా అతని ప్రవర్తన మీద చాలా విసుగు చెంది 2 నెలల కాలాతీతం తర్వాత మేము ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన చేతల దుష్ప్రచారం, ఆయన అవినీతి ఆరోపణలు కానీ ఆయన కోర్టుకెళ్లి న్యాయం తేల్చుకుంటారన్న దాని ఇష్యూ గురించి కానీ మేము సంసిద్ధంగా ఉన్నాం. మా కమిటీ ఎవరైనా 3.5 కాదు 3 పైసలు అవినీతి చేసినా జవాబు చెప్పడానికి ఆయన కోర్టు ద్వారా వస్తే కోర్టులో రెడీ, ఎవరైనా పెద్ద మనుషుల ద్వారా వస్తే అక్కడ రెడీ. ఆయన అసలు సంఘం అన్న ఇష్యూ గురించి చెప్పారు. ఆ సంఘం కోర్టు ద్వారా ఆయన్ని వెళ్ళమనండి, ఆయన కోర్టులో అసలు సంఘం అంటే మా సంఘం మటుకు అప్పీల్ చేయదు, ఆయన్నే అధ్యక్షుడి కింద ఒప్పేసుకుంటుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆయన చేసిన అవినీతి ఆరోపణలు ఆయనే రుజువుపరచాలి కోర్టులో. మాది కాదు బాధ్యత, బడ్డెన్ ఆయనదే. పాయింట్ నెంబర్ 3, ఆయనకి చేసిన ఆరోపణలకి సంఘం పరువు, మా వ్యక్తిగత పరువు తీయడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఏ సంఘ పెద్దల మీద అయితే కంప్లైంట్ ఇచ్చాడో ఆ సంఘ పెద్దలు సంఘం కలిపి ఆయన మీద పరువు నష్టం దావా వేయడానికి మేము తీర్మానించుకోవడం జరిగింది. దీని మీద ఇంకొక 10 సార్లు ఆయన ప్రెస్ మీట్, యూట్యూబ్ నీచ స్థాయిలో అతను మాట్లాడి ఉండొచ్చు. మేము మాట్లాడాం, మేము యథార్థాలు చెప్తాం, మీకు పత్రికా లేఖలకు అన్ని చూపించాం. ఆ పత్రిక ప్రకటనలు కానీ వ్యవహారాలు కానీ
ఇక మీదట ఏ నిర్ణయం తీసుకోవాలన్నది ఈ బాల్ ఆయన కోర్టుకే వదిలేస్తున్నాం. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మేము స్వాగతిస్తాం. ఆయన ఎటువంటి దీని మీద రిపర్కేషన్స్ ఉంటాయని చెప్తున్నాడు, వాటన్నిటిని మేము ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.